మన ఆప్తులు సానా సతీష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారికి, మంత్రులు నిమ్మల రామారాయుడు గారికి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారికి, కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుర్తు సాయి గారికి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడవాల సత్యనారాయణ గారికి, మెట్ల రామబాబు గారికి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీరు ఈ సభా వేదికని అలంకరించినందుకు. ఇక్కడ నేను ముగ్గురు పేరు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ సోదరులు దన్నం పదరాజు, వాసన శెట్టి సుభాష్, రాజేష్, నా సోదర సమానం. నేను ముగ్గురికి కూడా గత 2.5 ఏళ్ళుగా రాజకీయంగా ఏం కావాలి అన్నది నేను ప్రత్యేకంగా వాళ్ళ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ముందుగా నేను మాట్లాడే ముందు ఈరోజు ఒక 5:30 గంటలు రావులపల్లి నుంచి మండల సత్యనారాయణ గారు ఏర్పాటు చేసిన అక్కడి నుంచి ఇక్కడి వరకు 5 గంటల ఊరేగింపులో ఇబ్బంది పడిన స్కూల్ పిల్లలకి, ప్రయాణికులకి నా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నేను ఈ సభకు రావడానికి, నేను కోనసీమ గత 2.5 ఏళ్ళుగా ప్రతి నెల ఇంచుమించు ఒకసారి వస్తున్నాను. ఇక్కడ రాజకీయ పరిణామాలు చూస్తున్నాను. నాకు గత ప్రభుత్వం, గొడ్డల ప్రభుత్వం 2019-24లో జరిగిన మారణకాండ, జరిగిన విషయాలు అన్నీ కూడా నాకు ఇక్కడికి కూడా కళ్ళం కట్టినట్టు ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్ కట్ చేసి మీ అందరినీ హింసించిన రోజు మీరెవరు కూడా మర్చిపోకూడదు. 2029లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలా హింస చేశారు, ఆ రోజు మన సోదరులు సుభాష్ గారు కానీ పల్లన్ రాజు గారు ఎలా ఇబ్బంది పడ్డారు, మీరందరూ గుర్తుపెట్టుకో.